गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रीमत्कारुणिकं महागुणनिधिं पूर्णप्रभाभासुरं निर्द्वन्द्वं निरपेक्षकाममलं निस्सङ्गमाद्यं विभुं नित्यानन्दमयं निरीहमतुलं निर्मुक्तकर्मादिकं श्रीकृष्णाख्यगुरुं भजेह्यमनिशं श्रीसिद्धसन्तोषनं वेदशास्त्रविधिख्यातं पूर्णबोधोपदेशिकं सुगुणाकरं दयानन्दं राजयार्यगुरुं भजे। श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितं पंढरीनाथयोगेन्द्रं सद्गुरो ते नमो नमः। अस्मद्गुरुसमारम्भां कृष्णसान्धीपमध्यमां श्रीमहाविष्णुपर्यन्तां वन्दे गुरुपरम्परम्। పరంపర గురువులకు వందనములు. శ్రీ శివరామ దీక్షిత పరంపరలో ప్రముఖ మహాగురువైన శ్రీమద్భాగవత కృష్ణదేశ్ కేంద్ర ప్రభువర్యులచే విరచితమైన శక్తిద్వయ నిరాసకంభైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు అను గ్రంథరాజములోని 23వ కందార్థము, ఇది ఉపదేశ సారము అను శీర్షికలోని కందార్థము గురించి ఏమని చెప్తున్నాడంటే, 23వ కందార్థము ఏమని చెప్తుంది అంటే, శరణాగతుడగు శిష్యుని కరుణామృత దృష్టి చాత గనిమోదము ముప్పిరిగొను మృదువాక్యములను పరమదయాలుండు గురుడో భక్త వినుమనేను సముసేయమీక బాధింపదనేను పరిపూర్ణమొకటి లేనెరుకనేదొకటి పరిపూర్ణ మెరుకాల నెరిగి ఎరుకను మాను భక్త వినుమనేను సంశయమీక బాధింపదనేను. శరణాగతుడగు శిష్యుని అంటే గురునకు సంపూర్ణ శరణాగతి అయినటువంటి శిష్యుణ్ణి చూసి, అంటే ఇదివరకు కందార్థములో మరి సాధన సంపత్తి గల సాధకుడు అని చెప్పుకున్నాము కదా. ఆ సాధన సంపద కలిగినటువంటి శిష్యుడు మరి తనలో ఒక సందేహము ఏర్పడడం వలన ఆ సందేహ నివృత్తి కొరకు పరిపూర్ణ గురుమూర్తి దగ్గరికి వచ్చి శరణాగతిని కోరుకుంటున్నాడు. కాబట్టి అలాంటి సంపూర్ణ శరణాగతుడైనటువంటి శిష్యుని గురుమూర్తి మెచ్చి, అంటే ఈ సంపూర్ణ శరణాగతి అనేటువంటిది ఎట్లా ఉండాలి అంటే, మనకు రామాయణంలో చెప్పినారు కదా. అంటే మరి విభీషణుడు ఈ లంకాపురి పట్టణంలో రావణ బ్రహ్మ, విభీషణుడు, కుంభకర్ణుడు వీరు ముగ్గురు అన్నదమ్ములు కదా. మరి సీతను తీసుకువచ్చి రావణ బ్రహ్మ ఆ అశోకవనములో ఉంచినాడు కదా. మరి ఆ సీత జాడను కనుగొనటానికి మరి ఇక్కడ జాంబవంతుడు, సుగ్రీవుడు, మరి ఇక్కడ వీళ్ళందరూ కూడా ఎవరిని పంపాలని ఆలోచించి, దానికి సామర్థ్యత కలిగినటువంటి అయోగ్యత కలిగినటువంటి వాడు ఆంజనేయుడు అని చెప్పి ఆంజనేయుణ్ణి పంపిస్తారు కదా. మరి అప్పుడు ఆంజనేయుడు ఆ సప్త సముద్రములు దాటి ఆ లంకలో ఉన్నటువంటి
ఆ యొక్క లంకలో అశోకవనములో ఉన్నటువంటి యొక్క సీతను జాడను కనుగొంటాడు కదా. మరి ఆ సీతను కనుగొని, మరి నేను రామదూతనమ్మా, కాబట్టి మీ యొక్క జాడ కనుక్కొమ్మని శ్రీరామచంద్రమూర్తి నన్ను దూతగా పంపించినాడు అంటే ఆమె నమ్మదు. తర్వాత అతడు ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి ఇచ్చినటువంటి ఒక ఉంగరమును ఆనవాలుగా చూపెడతాడు. అప్పుడు ఆమె నమ్ముతుంది. తర్వాత అమ్మ నాకు ఆకలి వేస్తుంది, ఆ మామిడి పండ్లు తినాలనేటువంటి తింటాను, ఆజ్ఞ ఇవ్వమని అడుగుతుంది కదా. అన్నప్పుడు ఆ యొక్క మామిడి పండ్లను తినడానికి మా వనములో వినప్పుడు అక్కడ లంకలో ఉన్నటువంటి ఒక రాక్షసులంతా ఇతన్ని వెంబడిస్తారు. ఆ రాక్షసులందరినీ సంహరిస్తాడు. ఆ యొక్క అశోకవనమునంతా కూడా ధ్వంసం చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి మరి ఆ రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రావణ బ్రహ్మకు చేరవేస్తారు. ఇక్కడి నుంచో కోతి వచ్చింది, ఆ అశోకవనం అంతా ధ్వంసం చేస్తున్నాడు అని చెప్తే అప్పుడు మరి రావణాసురుడు ఆ ఇంద్రజిత్తుని, తన కొడుకైనటువంటి ఇంద్రజిత్తుని సైన్యంతో పంపిస్తాడు. ఆ ఇంద్రజిత్తు మరి ఎందుకంటే కట్లబడతాడు. ఎందుకంటే ఆ రావణాసురుని, ఆ రావణ బ్రహ్మని చూడాలంటే మరి అతని ఒక సంస్థానం దగ్గరికి లోబడికి పోవాలి కదా. మరి ఆ విధంగానే ఆ ఇంద్రజిత్తుకు కట్లబడి అతనికి ఒక సభకు తీసుకుపోతారు. ఆ సభలో మరి అతడు ఒక సింహాసనంపై కూర్చుంటే, మరి ఇది రాజమర్యాద కాదు కదా, రాజధర్మము. మరి వచ్చినటువంటి అతిథులకు మరి ఇది మేము సంధి మార్గానికి వచ్చినటువంటి వారిని ఇలా ఉంచడం మర్యాద కాదు అన్నప్పుడు, నువ్వు ఒక కోతివి, నీకు మర్యాద ఏంది అని చెప్పి వాళ్ళు హేళన చేస్తారు. మరి తన ఒక తోకనే చుట్టి మరి ఒక పెద్ద సింహాసనం వేసుకొని కూర్చుంటాడు కదా. తర్వాత చెప్తాడు, ఇప్పటికి మించిపోయినది ఏమీ లేదు, మీరు సీతను శ్రీరామచంద్రునికి అప్పగించి శరణాగతి కోరుకోండి, మరి మిమ్మల్ని శ్రీరామచంద్రమూర్తి క్షమిస్తాడు అని చెప్తాడు. ఆయన వాళ్ళు వినరు. తర్వాత ఇంద్రజిత్తు, మేఘనాథుడు వీళ్ళందరూ కూడా ఈ కోతి అయినటువంటి హనుమంతుని సంహరించాలని చెప్పి వాళ్ళు ధ్వజమిస్తారు. అప్పుడు విభీషణుడు అంటాడు, సంధి మార్గానికి వచ్చినటువంటి వారిని చంపడము అది సమంజసము కాదు అన్నయ్య, అతన్ని విడిచిపెట్టుమని చెప్తాడు. తర్వాత ఆంజనేయునికి మరి శిక్ష ఏది అని అంటే, అతనికి తోకకు నిప్పు అంటిస్తారు. ఆ నిప్పు అంటించిన తర్వాత ఆ తోకతో అతడు లంకాపురి పట్టణం అంతా కూడా మరి కాల్చివేస్తాడు, అంత ధ్వంసం చేస్తాడు. తర్వాత సీత దగ్గరికి వచ్చి మరి అనుమతి తీసుకొని, సెలవు తీసుకొని, మీ యొక్క జాడని నేను శ్రీరామచంద్రమూర్తికి తెలియజేస్తానని చెప్పి ఆ సప్త సముద్రాలు దాటి మళ్ళీ శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి, సీత దొరికింది స్వామి, కనబడ్డది, లంకాపురి పట్టణంలో అశోకవనంలో ఉంది, రావణ బ్రహ్మ తీసుకుపోయినాడు అని చెప్తాడు. మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, కపి సైన్యం అంతా కూడా మరి వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి ఆరతి కడతారు. ఆ ఆరతి కట్టిన తర్వాత మళ్ళీ అంగదుని పంపిస్తారు సంధి మార్గానికి. ఏమని అంటే, ఇప్పటికీ మించిపోయినది ఏమి లేదు, సీతని తీసుకొచ్చి అప్పచెప్పి శరణాగతి కోరుకోమని, ఆ శరణాగతి ఒకవేళ కోరుకోనట్లయితే యుద్ధము తప్పదని చెప్పి సంధి మార్గానికి అంగదుని పంపిస్తారు. మరి అంగదుడు ఆ లంకాపురి పట్టణంలోకి వచ్చి ఆ సభ లోపల చెప్తాడు రావణ బ్రహ్మకు, ఇప్పటికి మించిపోయినది లేదు, ఇప్పటికైనా సీతామాతను తీసుకొచ్చి మీరు శ్రీరామచంద్రమూర్తికి అప్పగించి శరణు వేడుకోండి, మిమ్మల్ని క్షమిస్తాడు అని చెప్తాడు. ఆయన వాళ్ళు వినరు, ఎంత చెప్పినా కూడా వినరు. వినకుంటే యుద్ధానికి సిద్ధముగమని చెప్పి వెళ్ళి వస్తాడు. తర్వాత విభీషణుడు ఈ యొక్క పరస్త్రీని అపహరించుట ఇది పాపము కదా స్వామి, ఇది మరి శ్రీరామచంద్రమూర్తి సామాన్యుడు కాదు, మానవ అవతారంలో ఉన్నటువంటి దైవ స్వరూపము, అతనితో మనకు యుద్ధము ఎందుకు, మరి సీతాదేవిని తీసుకుపోయి ఆ శ్రీరామచంద్రమూర్తికి అప్పగించి మనం శరణు వేడుకుందామని తెలియజేస్తే అప్పుడు ఇంద్రజిత్తు, మేఘనాథుడు, రావణ బ్రహ్మ కోపోద్రిక్తులయ్యి ఇతన్ని కొట్టడానికి వస్తారు.
తర్వాత రావణ బ్రహ్మ ఇతరిని ఇక్కడ నుంచి ఈ రాజ్యం నుంచి లంకా రాజ్యం నుంచి బహిష్కరిస్తున్నాను, నీ దిక్కున్న కాడ పోయి బతుకుమని చెప్పి ఆ యొక్క రాజ్య బహిష్కరణ చేసి వెళ్ళగొడతారు. అప్పుడు మరి ఆ యొక్క విభీషణుడు ఈ యొక్క శ్రీరామచంద్ర మూర్తి దగ్గరికి వస్తుండగా లక్ష్మణుడు రావణాసురుని తమ్ముడు ఇతడు విభీషణుడు మన మీదకి యుద్ధానికి వస్తుండు అని చెప్పి కోపాద్రిక్తుడైతాడు. కాదు అతడు క్షత్రుడైనా పర్వాలేదు, శరణాగతి పొందినటువంటి వారిని క్షమించేటువంటి ధర్మం రాజధర్మం అని చెప్తాడు. అతడు వచ్చి రావడంతో సాక్షాత్తుగా పాదాల మీద పడతాడు, సంపూర్ణ శరణాగతి అవుతాడు. ఆ సంపూర్ణ శరణాగతి అయి తన ఆవేదనని చెప్పుకుంటాడు. అయ్యా ఇట్లా జరిగింది, ఆంజనేయుడు వచ్చినప్పుడు ఇట్లా నేను చెప్పినాను, అంగదుడు వచ్చినప్పుడు మరి మా అన్నగారికి చెప్పినాను, మా కొడుకులకు ఇంద్రజిత్తు మేఘనాథునికి కూడా చెప్పి సీతాదేవిని అప్పగించి శరణు పొందుదామని చెప్తే వాళ్ళు వినలేదు, నన్ను రాజ్య బహిష్కరణ చేసినారు అని తన ఆవేదనని విన్నవించుకుంటాడు. మరి అప్పుడు సంపూర్ణ సహృదయంతో అప్పుడు శ్రీరామచంద్రమూర్తి నీకు ఎలాంటి భయం లేదు, నిన్ను నేను రక్షిస్తాను అని చెప్పి అతనికి అభయం ఇస్తాడు. మరి ఆ విధంగానే ఇక్కడ మరి అలాంటి ఈ యొక్క ఏ సందేహం అయితే ఉన్నదో ఆ సందేహము కలిగినటువంటి ఒక కొరత కలిగినటువంటి సంకల్పముతో వచ్చినటువంటి శిష్యుడు సంపూర్ణ శరణాగతుడైనటువంటి శిష్యుణ్ణి మరి ఇక్కడ మరి గురుమూర్తి కరుణామృత దృష్టి చేత మోదము ముప్పిరిగొన మృదువాక్యములను పరమదయాలుండు గురుడు భక్తా వినుమనెను అని అంటున్నాడు కదా. కరుణామృత దృష్టి అంటే అలాంటి శరణాగతుడైనటువంటి శిష్యుణ్ణి ఆ కరుణామృత దృష్టి చేత ఆ విషయరాహిత్యమైనటువంటి అంతఃకరణతో ఆ ప్రేమ భావముని పెంపొందించేటువంటి ఆ యొక్క దయాంతరంగా ఆ హృదయ స్వరూపుడైనటువంటి ఆ అమృత దృష్టిని మరి శిష్యుని గని తన వద్దకు వచ్చి నమస్కరించి శిక్షణ కోరిన వారిని చూచి మోదము ముప్పిరిగొన ఆవేదనతో కూడిన మనసు కలిగిన వానికి సంతోషము ఆనందము కలిగినట్లుగా మృదువాక్యములను గ్రహించుటకు గుర్తించుటకు వీలగినటువంటి మృదువైనటువంటి మాటలను చెప్పి పరమదయాలుండు గురుడు ఎట్టి ప్రతిఫలాపేక్ష లేకుండా తనని ఆశ్రయించిన అతనిని ఉత్తీర్ణగా చేయగలటువంటి లక్షణము గలవాడు. అలాంటి పరమదయాలుండు అయినటువంటి తనని ఆశ్రయించినటువంటి వారిని మరి అలా యోగ్యత కలిగినటువంటి సమర్థత కలిగినటువంటి గురుమూర్తి. కాబట్టి భక్తా వినుమనెను. ఆ గురువాక్యము యథాతథ స్వీకరించుటకు కావలసిన నడక యోగ్యత గలవారు ఇది వినుమని గ్రహించుమని తెలియజేస్తున్నాడు. సంశయం ఇంకా బాధింపదనెను. ఎటువంటి సందేహము చేత వచ్చినాడో ఆ సందేహము అనేటువంటిది నిన్ను భ్రాంతి చెందకుండానట్లుగా మరి పరిపూర్ణం ఒకటి. కాబట్టి విలక్షణమైనటువంటి కేవలత్మ అనేటువంటి పరిపూర్ణమైనటువంటిది అది సర్వత్రా నిండి ఉన్నటువంటిది ఒకటి, మరి లేనెరక అనేటువంటిది ఒకటి. కాబట్టి దాని అందు ఉనికి మూలము లేక తనకు తానే తోచినటువంటిది అది లేని ఎరుక అని తెలియజేసి మరి యొక్క జన్మ కర్మలకు మూలము ఆధారమైనటువంటి ఏ గుర్తు అయితే ఉన్నదో ఆ ఎరుకను మానుమని చెప్పి పైరెంటిని గురించి వివరణ ఇచ్చి ఏ గుర్తు గ్రహించి మిగులుతున్నదో ఏ గుర్తు చేత ఆ పరిపూర్ణమును తెలుసుకుంటావో ఆ ఎరుకను మరి గురుదక్షిణగా ఇమ్మని ఆ గుర్తుని వీడుమని చెప్పి బోధించేటువంటిది 3 లక్షణాలు అయితే ఉన్నాయో మృదువైనటువంటి ఈ 3 వాక్యముల ద్వారా మరి శరణాగతుడైనటువంటి శిష్యునికి అభయప్రదానం చేయుచున్నాడు మరి ఇక్కడ గురుమూర్తి. కాబట్టి అలాంటి శరణాగతుడైనటువంటి శిష్యునికి మరి ఇక్కడ గురువు పరిపూర్ణ మెరుకలనెరిగి ఎరుకను మాను భక్తా వినుమనెను సంశయం ఇంకా బాధింపదనెను. ఏ సందేహం అయితే నీకున్నదో ఏ సంశయంతో నీవు వచ్చినావో ఆ సంశయం అనేటువంటిది నేను లేక చేస్తాను. కాబట్టి పరిపూర్ణమైనటువంటిది ఒకటి, నీవు అనుకున్నటువంటిది సత్యమైనటువంటిది అని ఏ సాధనల ద్వారా నీవు సాధించినావో అది వృధా పోలేదు.
అది లేనెరుక, దానితోనే సృష్టి అనేటువంటిది జరిగింది కాబట్టి ఆ లేనెరుక అనేటువంటిది అది సృష్టి ఒక జీవేశ్వర జగత్తుకు మూలమైనటువంటి అది ఆధారమైనటువంటిది కాబట్టి అది దానికి మూలము లేకనే తోచినటువంటిది. మరి మూలము లేక తోచినటువంటిది ఎందులో అంటే పరిపూర్ణ పరభయ లోపట ఇది మూలము లేకనే తోచినటువంటిది అని చెప్పి భక్త వినుమని సంశయం ఇంకా బాధింపదా నేను ఇలాంటి సంశయం అనేటువంటిది నీకు అది బాధింపకుండా చేయడానికి ఈ ప్రబోధన నీకు విన్నవిస్తానని చెప్పి అభయప్రదానం చేసి చెప్తున్నాడు గురువు శరణాగతుడైనటువంటి శిష్యునికి అని ఈ కందార్థం ద్వారా తెలియజేస్తున్నాడు శ్రీ భాగవత కృష్ణదేశ్ కేంద్రల వారని తెలియజేస్తూ ఇంతటితో ఈ యొక్క కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బోలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.